లేదు. ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది, చూసొస్తానంట. మనకెందుకురా? మనకెందుకంటావేంటి? అవును, మనకెందుకు? మనకి ఇంకే పనులు లేవనుకున్నావా ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి? రోడ్డు మీద ఎవరికి యాక్సిడెంట్ జరిగినా వదిలేసి వెళ్ళిపోవడమేనా? ఏమన్నా అయితే చూడ్డానికి అక్కడ చాలా మంది ఉన్నారుగా. నువ్వేం పెద్ద సోషల్ వర్కర్వా ఉద్ధరించడానికి? పద్దన ఆఫీస్కి టైం అవుతుంది. ఆటో ఆగాకు. రే, ఆఫీస్కి వెళ్ళు. నా మాట వింటురా. పద్మ, ఏంటది? చైతు! ఇంతకీ నీదే స్కూలు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. స్కూల్ అంటే ఆ స్కూల్ కాదా? రాఘవేంద్ర స్కూలా, తేజ స్కూలా, కృష్ణవంశీ స్కూలా, రామ్ గోపాలవర్మ స్కూలా? ఏం వాళ్ళ డైరెక్షన్ మానే స్కూల్ పెట్టుకున్నారా? అయినా స్కూల్ బిజినెస్ చాలా బాగుందిలే. ఏంట్రా వెతుకుతున్నావు? నీ బ్రెయిన్ అధికారులు కూడా లేదురా. ఇక్కడెక్కడో పడుంటదేమో అని డౌట్ వచ్చి ఎదుగుతున్నాను. రే, నీ జోకులు ఆపరా, శాంతి వచ్చే టైం. రేయ్, పండా పట్టియా? ఏంటి? అదేరా, రాఘవేంద్ర మార్క, తేజ మార్క. సర్లేరా, ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? బంగారాలా ఉంది. తన బ్యాక్గ్రౌండ్ కొనుక్కో, తేడా వచ్చిందంటే ఎత్తురైపోద్ది. శాంతికి చైతన్య అనే ఫ్రెండ్ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగారు. షార్ట్ కట్ లో చెప్పాలంటే ఒకే కంచంలో తిన్నారు, ఒకే మంచంలో కాదు వేరు వేరు మంచాల్లో పడుకున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ ఏనా ఇంకేమైనా ఉందా కనుక్కోపోయావా? అమ్మాయిని అడిగితే చెప్పించకూడదు. పోనీ అబ్బాయిని? ఇది కరెక్ట్. ఎస్ ఎస్, మీరు నన్ను అప్రోచ్ అవడమే చాలా కరెక్ట్. ఇదే విషయం మీరు శాంతి దగ్గరికి వెళ్ళి చెప్పుంటే చెప్పించుకోండి. యువర్ వెరీ కరెక్ట్. ఇంతకీ సార్ ఎవరు? రాజేష్. వీడికి ఫ్రెండ్, గైడు, నోట్బుక్ అని నేనే. భక్త ప్రహ్లాద్ సినిమా నుంచి భద్ర సినిమా వరకు, కన్నాంబ నుంచి కత్రినా కైఫ్ వరకు, చిత్తూరు నాగయ్య నుంచి చిరంజీవి వరకు, ఎవరి గురించి ఎప్పుడు ఎవడిగినా అన్ని రెడీ. షార్ట్ కట్ లో చెప్పాలంటే సినిమా పిచ్చాడు. ఓకే ఓకే, మీ గురించి అంతా చెప్పేశారు. శాంతి గురించి మీకు తెలుసా? శాంతి ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడంలో చాలా బ్యాక్వర్డ్. అందుకే మీరు మావిడ కొంచెం కోఆపరేట్ చేస్తే. అంటే మావిడిచ్చిన లవ్ లెటర్స్, చాక్లెట్స్ మీరు అమ్మాయి కాస్త ఇమ్మని కాదు కానీ. ఓకే ఓకే, చూడు మిస్టర్ సిద్ధార్థ, శాంతి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. మీ ఫ్రెండ్ కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే నేను ఆ అమ్మాయికి బీట్ కొట్టట్లేదు, ఆ అమ్మాయి నాకు సైడ్ కొట్టట్లేదు. ఓకేనా? క్లియర్ అయిపోయిందా? థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. అయినా నీకెందుకు టెన్షన్? రెచ్చిపో, నేనున్నాను. సినిమా టైటిల్ చెప్తున్నారా నిజంగా అంటున్నారా? నిజమే చెప్తున్నాను బాస్. హాయ్. నీకెందుకు టెన్షన్? శాంతికి నేను ఎంత చెప్తే అంత. నువ్వు శాంతి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసి మ్యాటర్ ఓవర్. ఓకే ఓకే, డన్.
మాట్లాడకుండా రా. నిన్న కూడా అవాయిడ్ చేసావు. కాసేపు వచ్చి పలకరిస్తే ఏం పోయింది? ఇప్పుడు నువ్వు బిజీయా కాదుగా? రా. ఏయ్, రా. చేతు చేతు నాకు పేషెన్స్ చూస్తే కొంచెం భయం రా. ఏయ్. ప్లీజ్. సరే బయట వచ్చి. డాక్టర్, Yes, అబ్బాయికి ఎలా ఉంది? no problem. He's all right. ఎలా ఉంది? ఓకే సార్. దేవుళ్ళ వచ్చి నా మనోడు ప్రాణాలు కాపాడే బాబు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. నాదే ఉందమ్మా. ఇకనైనా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు, సరేనా? ఒరే రాఘవేంద్రరావు తేజ రెడీ. ఎవరి కాళ్ళ కోరుకో. రాఘవేంద్రరావు తేజ ఇక్కడికి వచ్చారా? పదరా వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్నాం. ఆటోగ్రాఫ్ ఎక్స్ట్రాగ్రాఫ్ కాదు, నీకు డైరెక్షన్ చెప్పే కంటే తెలుగు సినిమా డైరెక్షన్ ఈజీలా ఉంది. సర్లే, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. రావడం కాదు, ఇటు చూడు. పండు పట్టి పండించి నీ ప్రేమను పండించుకుంటావు, పట్టించి నీ ప్రేమను పట్టేస్తావు, నీ ఇష్టం. ఏయ్, దొంగ చూపులు చూడటం కాదు, వచ్చి మమ్మల్ని ఫాలో అవ్వండి, సరేనా? పదరా బాబు. రే చైతు, ఇందాకటి నుంచి మా ఆఫీస్ లో వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారా? సిద్ధుగాడేనా? నీకెలా తెలుసు? అంటే సిద్ధుగాడు ఫాలో అవుతున్నాడని నువ్వు చెప్పలేదా? లేదే. అయ్యో, చెప్పేవేమో అనుకున్నానే. అయినా అద్దంలో కనిపిస్తుందిలే. ఓహో, హాస్పిటల్ నుంచి ఫాలో అవుతున్నారా? అలాగా? మ్మ్. ముందు వాడు పని చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండవు, నేను వెళ్ళి వార్నింగ్ ఇచ్చొస్తాను. ఈడేంట్రా బాబు, చట్టానికి కళ్ళలో చిరంజీవిలాగా వస్తున్నాడు. నీ ఫేస్లో అటెన్షన్ అలాగే. ఇప్పుడే నీ గురించి ఎంక్వైరీ జరిగింది. ఆల్ ది బెస్ట్. ఇవాళకి ఇది చాలు, ఇంటికి వెళ్ళిపో. నేనేం తిట్టినా పట్టించుకోద్దే. రేయ్, మీకు అక్క చెల్లెలు లేరా? జీవితం ఆడదానే చూడలేదా? అమ్మో. ఆ? మీరు బీట్ కొట్టడానికి మాసంతే దొరికిందా? అమ్మా, మాసంతే దొరికిందా? మాసంతే దొరికిందా? అదేమన్నా పెద్ద ఐశ్వర్యరాయ ప్రతి వాడు బీట్ కొట్టడానికి? చూపేట్రా. ఏదో ఆ కళ్ళు ముక్కు కాస్త యావరేజ్ గా ఉంది, అంత మాత్రాన ఫాలో అయిపోవడమేనా? నాకేం తెలుసు, లవ్ చెప్తున్నాడు. ఇంకొకసారి కానీ ఫాలో అయ్యారో చంపేస్తాను. పోరా, పో. రేయ్, ఏంటి అక్కడ ఆగావు? డైరెక్షన్ అంటే చేస్తాం కానీ ఫైటింగ్ మన వాళ్ళు కాదు. పోరా, పో, పో. గుర్తుంచుకో, ఇంకొకసారి కానీ వస్తే చంపేస్తాను. ఏయ్, నువ్వు కానీ ఫాలో అయ్యంటే నరికేస్తా. పద. చైతు, అనవసరంగా వాళ్ళ మీద అరిచి సీన్ పెద్ద చేసావు. అసలు వాళ్ళు ఫాలో అవుతున్న విషయం నాకు ఒక్కదానికే తెలుసు. నువ్వు అక్కడికి వెళ్ళి అరిచి అందరికీ తెలిసేలా చేసావు. చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే నీకేంటే? వాడు ఫాలో అవడం నీకు ఇష్టం లేదు, అంతే కదా? అందుకే వాడికి వార్నింగ్ ఇచ్చాను. అది సరే కానీ ఏంట్రా, నేను యావరేజా? చాచా, కాదు కాదు, నువ్వు యావరేజ్ అంటే గుడ్ గుడ్. బిలో యావరేజ్. ఏయ్, కొట్టకు, బండి డ్రైవ్ చేస్తున్నాను కదా. ఎనివే థ్యాంక్స్ రా. ఎందుకే? ఇందాక వాళ్ళు ఫాలో అవుతుంటే వార్నింగ్ ఇచ్చినందుకు. దాట్స్ ఓకే. నీకోసం ఆ మాత్రం కూడా చెల్లెని చెప్పు. అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయానే. ఏంటి? సిద్ధార్థ ఒరేయ్! వాడు నిన్ను ప్రేమిస్తున్నాడట, పెళ్లి కూడా చేసుకుంటాడట. ఏయ్, కొట్టకు. ఏంటి అంత సీరియస్ గా వెళ్ళిపోతున్నావు? ఏయ్, కొంప తీసి నచ్చాడా ఏంటి? వెళ్ళిపోతు. ఈయన ఎవడు చేసుకుంటాడో గాని చచ్చాడే. రే, అగ్గిపుల్లని ఆడపిల్లని కలిపే మంచి కొటేషన్ ఉందిరా. అగ్గిపుల్లకి వేడి పుడితే బొగ్గమంటుంది, ఆడపిల్లకి ప్రేమ పుడితే సిగ్గుపడుతుంది. ఎలా ఉంది మన కొటేషన్? అరే, నన్ను వదిలేరా, ఇంపార్టెంట్ ఫైల్ రా, ఇవాళే సబ్మిట్ చేయాలి. ప్లీజ్ క్యారీ ఆన్. ఏంటి ఈ మధ్య మనకు అమ్మాయిల దగ్గర నుంచి మెయిల్స్ రావట్లేదు? ఎన్నిసార్లు చెప్పాలరా? అటు చూడు. మీరా? మీరా సక్కుబాయి కాదు, నా పేరు శాంతి. అవును, నీకు కూడా ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోగలవని చెప్తున్నాను. చూడు మిస్టర్, ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పలేని నీకు ప్రేమ అవసరం అంటావా? రికమెండేషన్ చేయడానికి ఇదేం స్కూల్ సీటు, రైల్ సీటు కాదు. అయినా మనసులో మాట సూటిగా చెప్పలేని వాడివి రేపు పెళ్ళయ్యాక కాపురాన్ని కూడా రికమెండేషన్ అడుగుతావు. నీకెందుకు చెప్పు ప్రేమ దోమ? బుద్ధిగా నీ పని చూసుకో. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేకు. అండర్స్టాండ్? టేక్ కేర్. ఏయ్, యాక్షనా? కాదు, డైరెక్షన్. ఏయ్. సారీ, మీరు వెళ్ళండి.
అగ్గిపుల్లకి వేడి తగిలితే ఏమవుద్దో చూసావా? అదేమో తెలియదు కానీ ఆ అమ్మాయి అన్న మాటలకి నేను మాత్రం ఫీల్ అయ్యానురా. ఫీలో మరి ఎన్ని మాటలు అందరా మనల్ని. ఆ మాటలు వింటుంటే జీవితంలో ఇంకెప్పుడు అమ్మాయి మొహం చూడాలనిపించట్లేదురా. చచ్చా, పరువు పోయింది మామ. శాంతి మ్యాటర్ ఏమైందిరా? శాంతి గురించి కాదురా మామ, కొత్త అమ్మాయి పేరు షర్మిల అంట ఫోన్ చేసి హలో సిద్ధార్థ అని చంపుతుందిరా బాబు. నక్సలైట్లా సార్? నక్సలైట్లు పెట్రోమాక్సలైట్లు కాదు సార్ మేము. సార్ మేము స్టూడెంట్స్ సార్. మీ అమ్మ నాన్న చదువుకోమని డబ్బులు పంపిస్తుంటే ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? సార్ స్టూడెంట్స్ మేం కాదు సార్, మా స్టూడెంట్స్ వేలు సార్. మేము కళ్ళడానికి వచ్చాం. మేము సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాం సార్. నువ్వు స్టూడెంట్ కాదని అప్పుడే అనుకున్నాను రా. ఈ విప్లవ సాహిత్యం తీసుకొచ్చి వీళ్ళందరినీ మీలో చేర్చుకుంటున్నారా నువ్వు? విప్లవ సాహిత్యాలు మాకు తెలియదు సార్. నన్ను వదిలేసి వెళ్ళిపోతారు.